గట్కేసర్ మున్సిపాలిటీ 7వ డివిజన్ ఔషాపూర్లో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆదేశానుసారం 1400 మంది ఆత్మ బలిదానం ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తరుణంలో నేటి కాంగ్రెస్ పాలన వలన తెలంగాణ రాష్ట్రం అధోగతి చెందుతున్న సందర్భంగా కర్కతెక్కుని పాలన అంతమొందించాలని ప్రతిజ్ఞ చేసి భారత రాష్ట్ర సమితి జెండాను ఎగురవేశారు గట్కేసర్ మండల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండలరెడ్డి. ఆయన ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు కొట్టి శ్రీకాంత్ రెడ్డి, దొంకని భిక్షపతి, మాజీ ఎంపీటీసీ యదగాని కృష్ణమూర్తి, మంకం రవి, అల్లం శంకర్, బాలరాజ్, అబ్బోళ్ల నాగేష్, చింతకింది వేణు, గోపాల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, గనమళ్ల మల్లేష్, చిలుకూరి ఆనంద్, మాజీ ఉప సర్పంచ్ యలశాని ఐలీ యాదవ్, నాగరాచారి, వీరేశం, కుట్టి గోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ పెద్దోళ్ల రమేష్, కందకట్ల సుధాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఆనాడు మహానేత కేసీఆర్ గారు మరి 14 సంవత్సరాలు, దాదాపుగా 14 సంవత్సరాలు అవిశ్రాంత పోరాటం చేసి మరి ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఉద్యమాన్ని నడిపించి మరి తెలంగాణ సాధించిన తర్వాత మళ్ళీ 2 టర్ములు అంటే 10 సంవత్సరాలు సాధించిన తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసుకుంటూ మన ఇండియాలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ది. ఆ తర్వాత వచ్చిన మన ఈ 2.5 సంవత్సరాలు వచ్చిన ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. అందుకనే అంటే ఈ తెలంగాణ కోసం పోరాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కనుక వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పెద్ద ఎత్తున గెలిపించి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని, తద్వారా బంగారు తెలంగాణ అభివృద్ధి కోసం అందరూ పాటుపడాలని కోరుకుంటూ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ.